అభివృద్ధి జరగటం లేదు. అది జరగకపోగా ఇంకా భూమి కావాలి భూమి కావాలి భూమి కావాలి అన్నారు. మీరు చేస్తున్న దానికి చూస్తుంటే ఇటువైపు నెల్లూరు సరిపోదు, ఇటువైపు చూస్తే భీమవరం వరకు కూడా భూములు సరిపోవు. మేము కోరుకునేది ఒకటే, మేము ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కానీ ఇంకో విధంగా కాదు, ఇక్కడ చూపిస్తున్నటువంటి శ్రద్ధ మిగతా ప్రాంతాల మీద చూపించండి. అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ఉండాలి అనేది మేము కోరుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కోరుకునేది, ఆలోచన చేసేది అన్ని ప్రాంతాలు కూడా సమానంగా చూడాలి, ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలనే దాని మీదనే కోరుకుంటున్నాం. ఈరోజు ఇంకా జనాలు మభ్యపెట్టే కార్యక్రమం చేయొద్దండి. ఇప్పటికే మీ సూపర్ 6 హామీల వల్ల మోసపోయినాం, దగాపడ్డాం. ఇప్పటికీ కూడా ఇంకా అంతా బాగుంది, కేవలం మీరు అటెన్షన్ డైవర్స్ కోసము ఏదో ఎక్కడో దోపిడీలు గొడవలు చేయడము, కేసులు పెట్టడము, దీనిల మీద చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన మీద చూపించడం లేదు. పరిపాలన మీద మీకు అస్సలు కంప్లీట్గా అబ్జల్యూట్గా ఫెయిల్ అయినారు. మీరు చూడండి, ఎక్కడైనా కావచ్చు, మీరు జరుగుతున్న ప్రతి క్రమంలోనూ కూడా దౌర్జన్యాలు, దోపిడీలు. కోడినికి వస్తే కేసు అంటారు, గొర్రెనికి వేస్తే కేసు అంటారు, మనుషుల్ని చంపితే కూడా వాళ్ళని పెద్దగా శిక్షించలేని పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటే మేము అడుగుతున్నాం, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయండి. కేవలం పేపర్ల మీద కాదు, ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధి చేయాలి. ఈ రిపబ్లిక్ డే రోజు, 77th రిపబ్లిక్ డే రోజు ఇప్పటికైనా మీరందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా ప్రెస్లో రాస్తా అంటే, ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళను జైళ్ళల్లో వేస్తున్నారు. ఎక్కడ ఏ దాని మీద ఉందో నాకు అర్థం కావటం లేదు. ఇంకా 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ అరాచక పాలన ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకా మభ్యపెట్టడం, మోసం చేయడం, ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. డెఫినెట్గా ఇప్పటికైనా మానుకొని రాబో కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క సమాభివృద్ధికి తోడ్పడాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినితో కంపేర్ చేస్తూ అంటారు, అతనేంది నాకు ఇది ఇదని. మన లోకేష్ పోయినప్పుడు కూడా అంటాడు ఏడుపు కొట్టు బ్యాచ్లు. ఎవడు ఏడుపు కొట్టు బ్యాచ్లు? మీరు కాదా ఏడుపు కొట్టు బ్యాచ్లు? పొద్దున్న లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చేది మీరా మేమా? ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే అంటది, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరు మాట్లాడిన సందర్భం ఉందా? మీరు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో చేసిన ఈ పనిని నేను చేశాను, ఈ అభివృద్ధి నేను చేశాను, ఈ కాలంలో సంక్షేమం ఇది చేశాను చెప్పుకునే కాలం ఉందా? లేదు కదా. ఇంకా అదే ఏడుపే. ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు, ఎవరో చేసిన దానిలోకి నేను చేశామని అంటున్నారు. నువ్వేం చేసావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా, కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది, ఈ ప్రాంతం కూడా వస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి 9 సంవత్సరాలు నువ్వేం చేసావు? విజయవాడకి ఏం చేసావు, గుంటూరుకి ఏం చేసావు, అమరావతికి ఏం చేసావు, శ్రీకాకుళం చేసావు, గోదావరి జిల్లాలకు ఏం చేసావు, రాయలసీమకి ఏం చేసావు? మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద, మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు? పొద్దున్న లేచిన నుంచి ఇదే ఏడిపే కదా మీరు చేస్తాండేది. మేమెందుకు ఏడ్చినాం? మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోబోతున్నారు క్రెడిట్, మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు. మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లోకి వేసుకుంటున్నారు. ఏది ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు. మన గ్రీన్ కో దగ్గర ఇండస్ట్రీస్ దానిలో మేము తిన్నారు, దావోస్కు పోయినాం, గ్రీన్ కోతో అగ్రిమెంట్ అయినాం. ఏమి ఏడ్చిరు మీరు? గ్రీన్ కోలో తెచ్చడానికి ఎంత దూరం పోయినారు ఆ దావోస్ కని. మరి మీరెందుకు పోయినారు? మీరేం తెచ్చారు? అది టూర్ విజిట్కి పోయినట్టు పోతున్నారా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇదే విధంగా బలవంతంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడిచేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు మూపించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం. నువ్వు నేను అంతా బాగుంటుంది అనుకుంటుంటాం. ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా, ఉద్యోగస్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏమనంటే కేసులు పెడతారో ఇంకోటి పెడతారో ఒక భయం మధ్య బతుకుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే.
ఈసారి అసలు ఎవరు ఏగాని లేదు, గ్రామ గ్రామాన్ని వాలంటీర్లుగా చేసుకున్నాను. అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా? కాబట్టి దయచేసి ఈ ఏడుపు గొట్టలు మాటలు తగ్గించుకొని మా మీద ఏడ్చేది కాదు. మీకు అధికారం ఇచ్చినారు, ఎప్పుడూ లేనంత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి, ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి. చాలా దానిలలో మేము చేసుకున్న పెద్ద అత్యంత తప్పు, మేము చేసిన పనిని మేము చెప్పుకోలేదు, మీలాగా అబద్ధం ఆడలేకపోయినాం. మా దరిద్రానికి ఏంటంటే అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది, అక్కడ పోయి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితులలో ఎందుకంటే జనాలందరూ కలవలేక ఇక్కడ నుంచి మనం అన్ని ఆపరేట్ చేసినాం. చాలామందికి తెలియదు. చాలామంది నా నియోజకవర్గంలో ఒక జిల్లేడు బండ అనే ఒక ప్రాజెక్టు 700 కోట్లతో అక్కడ పనులు జరుగుతాయని చాలామందికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైంలో జరిగిపోయినాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అనే ప్రాజెక్టు ఎంతమందికి తెలుసండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున మొదలుపెట్టాడని చెప్పి మన రేవంత్ చెప్పేంత వరకు చాలామందికి రాయలసీమలో 70% మెంబర్కి తెలియదు. అవునా కదా? 17 మెడికల్ కాలేజీలు మేము అంతగా కట్టించాము, అంతగా చేశాము అని చెప్పేసి 60% జనాలకు తెలియదు. మేబీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఉంటుందేమో. కానీ మొన్న మీరు పీపీపీ చేయడంతో మేము జనం దగ్గరికి వెళ్ళడము, జనం దగ్గర నుంచి వెళ్ళి ఆ హాస్పిటల్స్ చూపించే ప్రయత్నం చేయడంతోనే కదా ఈరోజు జనాలకు అందరికీ తెలిసినది. నిజంగా మేము మా తప్పది, మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. మా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడే కానీ లేదు వేరే వాళ్ళ దాని మీద ఇతని పేరు రాసుకోవాలని చెప్పి. నిన్న జరిగిన భూ సర్వే వరకు ఇప్పటికైనా క్లియర్ చేసినారో చెప్పు? ఫ్రీ హోల్డ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళదే అని చెప్పి దీంట్లో మాఫియా చేసినారు. ఇన్నాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం ఎంక్వైరీ తెలిసినారు? ఎంతమందికి ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేసినారు చెప్పండి? రోజు రెవెన్యూ క్లినిక్లు అన్నారు, అన్ని క్లినిక్లు అన్నారు, 2027 కల్లా అన్నీ అయిపోజేస్తామంటున్నారు. ఇప్పుడు ఐ ఛాలెంజ్ 2027 గన మీరు రెవెన్యూ సమస్యలన్నీ కానీ క్లియర్ చేస్తే గన, రెవెన్యూ సమస్యలు లేవని క్లియర్ చేస్తే నేను ఎలక్షన్లో కూడా పోటీ చేయనయ్యా. మీ నోటికి వస్తే అబద్ధాలు. అదేవిధంగా మొన్న కూడా కల్తీ లిక్కర్ దొరికినప్పుడు బెల్ట్ షాప్లే లేకుండా చేస్తామని చెప్పినాడు. ఏం తగ్గినాయా? ఊరూరికి ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే మొదలుపెట్టి చేసి 1924 తర్వాత మళ్ళీ 100 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద ఏమేమో అనరి. మీ భూమి లాక్కుంటాడు, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి మా దరిద్రం మేము చెప్పుకోలేకపోయినాం. అరే 100 ఏళ్ల తర్వాత ఇది చేస్తున్నాం, దీనివల్ల మీకు ఇంత మేలు జరుగుతుందని చెప్పుకోలేనంత పరిస్థితుల్లో మేము తయారు చేసినారు. మా లీడర్ కూడా చెప్పుకోలేకపోయినాం. 20 సంవత్సరాలు మీరు సాగులో ఉంటే చాలు, దానిలకు సేలపు రైట్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ప్రభుత్వ భూమిలో కూడా మీరు సాగులో 20 సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు జరుపుకోకుండా ఉంటే 2004 నుంచి 2024 వరకు ఆ భూమి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తున్నాడంటే ఎలా నమ్మగలిగినారు? ఏమంటే చంద్రబాబు నమ్మించినాడు. రోజు ఫోన్లే, మీ భూమి ఎత్తపోతున్నారు అని ఫోన్లు చేస్తానంటే జనాలు ఏం చేస్తారు? మీకు కూడా సగం మందికి తెలియదు. 20 సంవత్సరాల భూమిలో మీరు గన ఉంటే గన, అది ప్రభుత్వ భూమిలో మీకు పట్టా ఉండి 20 సంవత్సరాలు మీ చేతిలో ఉంటే గన దాని క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. డికేటి భూమిలో గతంలో ఎప్పుడు ఉండేది? 1954 కంటే ముందు ఉండేది మాత్రమే రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలు చేసుకునేకి, జీవో నెంబర్ 585 ప్రకారం. 22 లక్షల ఎకరాలు వేసినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబే కదా. దాన్ని 2016లో వేసినది చంద్రబాబు నాయుడే. 2018లో జీవో ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? 1954 తర్వాత ఉండేటివన్నీ డిలీట్ చేయాలని. కానీ కాలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 అడుగులు ముందు వేసి ఇచ్చినాడు. 20 అడుగులు సాగులు ఉంటే మేము ఇచ్చిన 31 లక్షల పట్టాలకయ్యా 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పించినారు.
31 లక్షల పట్టాలకు 10 సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ కాజేస్తాడు. ఎవరు కాజేస్తున్నట్టు? నీకు అమ్మేదానికి కొనేదానికి ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టా ల్యాండ్ సొంత ల్యాండ్ను కాజేస్తామంటే ఎలా నమ్మినారు? ఎందుకు నమ్మరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మ్యానిపులేషన్ ఆ విధంగా ఉంటుంది. ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడం, కింది నుంచి అదే. సాయి ప్రసాద్ కదా ఆ రోజు సీసీఎల్ఏ ఉండేది, కాబోయే సిఎస్ అంటారు, చంద్రబాబు బంధువు అంటాడు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏగా ఉండేది ఎవరు? సాయి ప్రసాద్ కదా. ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది? బౌండరీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు. నేను అదే అనేది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది. రాబో రోజులలో ఇంకా జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలే, మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది. ఇంకా రేపమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట. దానిలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవిలో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవిలో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద